నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మీరు ఒకటి గమనించారో లేదు, గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చేస్తున్న ఆ కుట్ర ప్రయత్నాలు, యాగాలు, హోమాలు చేసి మరి బీఆర్ఎస్ పార్టీని అంతు లేకుండా చేయాలని చెప్పి వాళ్ళు నానా రకాలుగా ప్రయత్నం చేసిన వ్యవహారాన్ని మీరు చూశారు. ఆదుకోండి మహాప్రభు అనుకుని 4.5 కోట్ల ప్రజలు వారి గొంతు ఏకమయ్యి ధర్నాలు, నిరసనలు, రాస్తా రోకోలు, అదేవిధంగా గన్ పార్క్ దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర ఎన్నో ధర్నాలు నిర్వహించారు. కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన వినట్టు చూసి చూడనట్టు ప్రభుత్వ వైఖరిని మనం చూసాం. తర్వాత బీఆర్ఎస్ కేసీఆర్ వెనకాలని పడ్డం, రేవంత్ రెడ్డికి మరో ఎజెండా లేదు, ఉన్న ఒకే ఒక్క ఎజెండా బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలి, నామరూపంలో కూడా చేయాలి. అలా ఏ విధంగా చేయాలంటే పార్టీ వెనకాలనే పడాలి, ఏ సభ మీద ఎక్కినా కేసీఆర్ గురించే మాట్లాడాలి, ఏ సందర్భమైనా ఉండని, ఏ వ్యవహారమైనా ఉండని అక్కడ కేసీఆర్ని ఉరి తీయాలి అనే ముచ్చట్ని ఎత్తుకొని సభని హైలైట్ చేసే విధంగా రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిన విషయాన్ని ప్రతిదీ మనం చూసాం. ఈ బీఆర్ఎస్ పార్టీ జనంలో లేకుండా చేయాలి. తెలంగాణ అంటే ఏంది, సిరి సంపదలతోటి, ఖనిజ వజ్ర వైడూర్యాలతోటి వెలుసులుతున్న తెలంగాణ ఇది, ఆషామాష గడ్డ కాదు. ఏ రోజైతే ఇంగ్లాండ్ నుంచి బ్రిటిషర్లు వచ్చి భారతదేశాన్ని ఏ విధంగా దోచుకునే ప్రయత్నాలు చేసిర్రో, ఈరోజు కూడా లంకె బిందెల కోసం వచ్చినని చెప్పిన ఓ నాయకుడు కథ, తెలంగాణ నుంచి కేసీఆర్ను హటావో, బీజేపీని లగావో అనుకుంటూ జై శ్రీరామ్ నినాదం ఇచ్చుకుంటూ బీజేపీ పార్టీ ఒకవైపు నుంచి, నా 2 చక్రాలను చూడండి ట్రింగ్ ట్రింగ్ అని బెల్లు కుట్టుకుంటూ వస్తూ ఉంటా అనుకుంటూ టీడీపీ ముచ్చట్ని, ఒక్క ఛాయ్ కప్పుతోటి మాట మార్చి యువతని మేల్కోగొలుపుతా అని చెప్పిన జనసేన పార్టీ, ఇవన్నీ ఏకమయ్యి ఒకే ఒక్క పార్టీని, ఏ పార్టీ అది, ఫామ్ హౌస్ బాస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక నానా రకాల ప్రయత్నాలు చేశారు. సిట్ అని, లట్ అని, తర్వాత రకరకాల ఏదో కేసులు పెట్టి అన్నీ చేశారు. చేసిన తర్వాత అని లుటపీసలు తేలిపోయినాయి. ఇప్పుడు జరుగుతున్న హైలైట్ ట్రెండింగ్ ఏంటిది, ఈ సమయంలో కొందరు నాయకులతోటి, మాజీ మంత్రులతోటి, ఎమ్మెల్యేలతోటి కేసీఆర్ గారు ముఖ్య నేతలతోటి ఎర్రవల్లి నివాసంలో సమావేశం పెట్టారు. ఈ సమావేశం అసలు ఉద్దేశం ఏంటిది, సమావేశం అసలు కారణం ఏంటిది, ఇటు బీఆర్ఎస్ బాస్ ఏం చేయకుండానే, ఒక మాట మాట్లాడకుండానే, ఒక ప్లాన్ వేయకుండానే, ఏ పార్టీని టార్గెట్ చేయకుండానే ఈరోజు ఫినిష్ చేశాడు అని చెప్పేసి చాలా వరకు మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఫామ్ హౌస్ బాస్ ఒక్క మాట కూడా పల్లెత్తి మాట్లాడలే. ఈరోజు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఇలాంటోడు, నరేంద్ర మోడీ అలాంటోడు అని చెప్పేసి ఎక్కడ కూడా ఆయన మాట్లాడలే. జస్ట్ ఫామ్ హౌస్లో కామ్ డౌన్ ఉన్నాడు మాట అంతే. ఏ విధంగా అయితే సునామీ వచ్చే ముందు ఏ విధంగా ప్రశాంతంగా ఉంటుందో ఆ విధంగా వాతావరణాన్ని అంచనా వేసుకుంటూ ప్రముఖులు మాట్లాడారు. కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు, ఏదో ఒక రోజు బయటికి వస్తాడు, అది పెద్ద విస్ఫుటమై బాంబు లేక పేలుతుందని చాలామంది విశ్లేషకులు మాట్లాడారు. ఇప్పుడు ప్రజెంట్గా రాష్ట్ర రాజకీయాల్లో బాగా సెగబొట్టిస్తున్న రాజకీయాలు ఏంది మిత్రులారంటే, ఒకటి కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయింది, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో పాడగట్టేసి అంతిమయాత్రను కూడా మొదలుపెట్టేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు. రెండోది బీజేపీ పార్టీ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు వచ్చే ఈ సనాతన ధర్మ పార్టీ ఈరోజు ఒక సాటి మహిళను, మైనర్ బాలికను చేస్తే ఒక్కడు కూడా మాట్లాడిన పరిస్థితి. మావోడేం తప్పు చేయలే, మావోడు మహిళల పట్ల ఏ అసభ్యంగా పాల్పడలే అని చెప్పేసి ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా బేటీ బచావో బేటీ పడావో అనే నినాదానికి హమారా బేటాకు బచావో హమారా బేటాకు భగావో అన్నట్టుగా ఈరోజు బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయంతో రెండు పార్టీలు ఒక దెబ్బకి 2 పార్టీలు పిట్టలెక్క రాలిపోయినట్టుగా ఈరోజు వీళ్ళ వ్యవహారాలు తేటతెల్లమైపోయింది. ఒకడేమో నాది ప్రజాపాలన, ప్రజారాజ్యం, 60 ఏళ్ళ ఇందిరమ రాజ్యాన్ని ఒకసారి తీసుకొస్తా అని కొట్టి మరీ చెప్పిండు. అయినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇందిరమ రాజ్యం అంటే స్వర్గంలో లేకుంటే మబ్బుల్లో ఉన్న తేలిపించుకుంటూ చేస్తాడేమో అనుకొని ఆ ఊహాగానాల్లో ప్రజలు మోసపోయి ఆ విధంగా ఆగమయ్యారు. ఇంకోటేమో మాది రామరాజ్యం, రాముడు ఏ విధంగా చూసుకున్నాడో మేము కూడా అదే విధంగా చూసుకుంటామని చెప్పి ఈరోజు ఇన్ని నగరాలు అవుతూ ఉన్నాయి. మీరు ఒకటి గమనించాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడే ముచ్చడం తెలుసా, మావాడు ఆ అమ్మాయి పైన హత్య చేసింది కరెక్టే అని మాట్లాడుతూ ఉన్నారు. సో పాయింట్కి వస్తే ఇప్పుడు కేసీఆర్ ఈ యొక్క సమావేశం ఎందుకు నిర్వహించారంటే, దేర్ ఈజ్ నో టైం లేదు. ఇక 2027 వస్తే ఇక శమరశంఖం పూరిస్తూ ఉంటారు ఒక్కొక్క పార్టీ నుంచి. అందులోంచి బీఆర్ఎస్ పార్టీ బలమేందో ఆ రోజు చూపిద్దాం. 10,000 గజ బలాలతోటి మనం ముందుకు పోదాం, ప్రజల్లో గట్టిగా పెనిట్రేట్ అవ్వకుంటూ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఏ పార్టీలు వచ్చినా కూడా బలంగా కొడదాం అని చెప్పేసి కేసీఆర్ గారు ఒక సమావేశాన్ని పెట్టారు. అందులోనూ
పార్టీ ముఖ్య నేతలుగా సత్యవతి రాథోడ్ గారు, జనగాం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తక్కెలపల్లి రవీందర్ రావు గారు, తర్వాత జగిత్యాల జిల్లా నుంచి మొన్ననే పార్టీ మారిన జీవన్ రెడ్డి గారు, మహమ్మద్ అలీ గారు, తర్వాత కేటీఆర్ గారు, మధుసూదన్ గారు, కేసీఆర్ సమక్షంలో అందరూ ఆయన చెప్పే మాటల్ని దిశానిర్దేశాల గురించి కేసీఆర్ గారు చెప్పడం, మిగతా వాళ్ళ దాన్ని ఆచరించి పాటించాల్సిన కొన్ని కార్యక్రమాల గురించి కూడా కేసీఆర్ వివరించడం కూడా జరిగింది. ఎందుకు ఇదే టైంలో ఒకవైపు ఏమో పోక్సో కేసు నడుస్తూ ఉంది బీజేపీ పార్టీ తరఫున, మరోవైపు ఏమో కేసీఆర్ సమావేశాలు నిర్వహించడం, ఇది చాలా వరకు పార్టీలను కుదిపేసే ప్రయత్నాలు. ఒక్కసారి కేసీఆర్ యొక్క విజువల్ అవుపడితే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏదో వాళ్ళకు మంచి జోస్ ఇచ్చినట్టు, ప్రజలకు బూస్టింగ్ ఇచ్చినట్టుగా ఉంటుంది ఏదైనా ఒక విజువల్ బయటపడితే. అట్లాంటిది కేసీఆర్ గారు చాలా యాక్టివ్గా కనబడుకుంటూ పార్టీని మనం ఏ విధంగా చేయాలి, మనం ఏమి చేయకున్నా రెండు పార్టీలు మాత్రం తనంతట తానే ఖతమైపోతూ ఉన్నాయి. ఏ ప్లాన్ లేకున్నా, ఏ స్కెచ్ వేయకున్నా మనము ఆ పార్టీలను ముట్టుకోకుండా కూడా సర్వనాశనమై తేలిపోతూ ఉంది. ఈరోజు మహిళలకి అన్యాయం ఎవరైతే చేస్తూ ఉన్నాడో వాడి చరిత్రలో ఇప్పటిదాకా బాగుపడినట్టు లేదన్నట్టుగా కేసీఆర్ గారి ప్రస్తావన, ఈ యొక్క సమావేశం ఈరోజు రాష్ట్రంలో ఒక కొత్త చరిత్రను సృష్టించబోతుంది. ఎందుకంటే కేసీఆర్ ఒక సమావేశం పెట్టినట్టే ఓ గట్టి కార్యాచరణ ఉండబోతుంది. ఇప్పుడు చాలా వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజలను పట్టించుకోవడం వదిలేసింది. ఆ లెక్కను చూసుకోవాలంటే మొక్కజొన్న కొనుగోలు విషయంలో కావచ్చు, ఒడ్ల కొనుగోలు విషయంలో కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం గాలి తేలికపాటి మాటలు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 41 కిలోల యొక్క ఒడ్లను తూకం వేస్తే ఈరోజు 43 కిలోల దాకా తూకం వేస్తూ ఉన్నారు. అవినీతి అన్యాయాలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడు ఉపదేశించినట్టుగానే ఎప్పుడైతే అధర్మం జయిస్తుందో, ఎప్పుడైతే ధర్మం ఓడిపోతుందో, ఎప్పుడు అన్యాయం పెరిగిపోయి న్యాయం గెలవకుండా అయిపోతుందో ఆ టైంలో నేను అవతారం ఎత్తుతా అని చెప్పి ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడు ఉపదేశించాడో అదే దిశగా ఇక్కడ కేసీఆర్ గారు కూడా ప్రజలకు ఎప్పుడు అన్యాయం జరిగితే అప్పుడు ఒక సమావేశాన్ని పెట్టి ప్రజలకు ఏ విధంగా మనోధైర్యాన్ని ఇవ్వాలి, ప్రజలు చనిపోకుండా ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ప్రజలు అప్పుల్లో అయ్యి వాళ్ళు బాధపడతా ఉంటే వాళ్ళని ఏ విధంగా చేసుకోకుండా ఆపాలనే దిశగా కేసీఆర్ గారు సమావేశాలు పెడతా ఉంటారు. అందులోనూ ఆయన చేసిన 10 ఏళ్ల పరిపాలనలో వ్యవహారంలో భాగంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తలంచిన ఇదే కేసీఆర్ తాను ప్రచారం చేసుకోవాలి చేసిన వ్యవహారాలన్నీ. ఆయన ప్రచారం నిల్లు చేసుకున్నాడు, పనులు మాత్రం ఫుల్ చేసుకున్నాడు. ఇప్పుడు కేసీఆర్ ఇది సమావేశాలు పెట్టడం వల్ల రాష్ట్రంలో ఒక కలకలం రేపుతుంది ఇప్పటి నుంచి. ఎట్లాంటిదంటే బండి సంజయ్ మీద యాక్షన్ తీసుకుపోతున్నారా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతనం చేయాలనే విషయాన్ని వాళ్ళు చర్చించుకున్నారు. అందులోని భాగంగా ఇప్పుడు బండి సంజయ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా శ్రేణులందరూ ఏకమయ్యి ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయడము, తర్వాత చాలామంది జిల్లాలలో జిల్లా నాయకులందరూ ఏకమయ్యి రోడ్ల మీద బండి సంజయ్ గారిని దిష్టి బొమ్మ తగలబెట్టడం, లేకుంటే కాలుతో తన్నడం, పెట్రోల్ పోసి అంటించడం, ఇట్లాంటి కొన్ని దహన సంస్కార కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇదే కనుక కేసీఆర్ ఏదైనా మాస్టర్ ప్లాన్ వేసి ఉంటుంటే మాత్రము బండి సంజయ్ ఇక రాజకీయ లైఫ్ స్టైల్ అంతమని చెప్పుకోవచ్చు. బీజేపీ పార్టీ ఇంకో 100 ఏళ్ల పాటు ఇక్కడ గెలవదు అని బల్లగుద్ది కూడా చెప్పే ఆస్కారం ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ ఈరోజు మహిళల్ని ఇష్టం వచ్చినట్టుగా తమ అనుకూలంగా వింటే ఒక లెక్క, వినకుంటే ఇంకో లెక్కగా వాడుకునే కార్యక్రమం దిశగా చేస్తూ ఉన్నారు. మీ చేతిలో ఇప్పుడు ఫోన్లే ఉండొచ్చు, మీరు ఒక్కసారి చూడొచ్చు, ఒకసారి బయట తీసుకొచ్చి వ్యవహారం అంతా. వరస్ట్ పార్టీ మోస్ట్లీ ఆడోళ్ళ మీద చేసుకుంటూ, ఆడోళ్ళని హింసించుకుంటూ పాల్పడుతున్న ఏ పార్టీ ఉంది భారతదేశంలో ఒక్కసారి మీరు కొట్టి చూస్తే బ్రహ్మాండంగా అర్జున అవార్డు తోటి, మంచి పురస్కారాలతోటి, వరల్డ్ వైడ్ గోల్డ్ మెడల్ లెక్క ఈరోజు బీజేపీ పార్టీ క్రోమ్లో మీరు ఏదైతే సెర్చ్ చేస్తారో ఫస్ట్ ప్లేస్లో మాత్రం బీజేపీ పార్టీ నెంబర్ 1 స్థానంలో నిలిచే అవకాశం ఉంది. అందులోనూ మేము సనాతన ధర్మాన్ని కాపాడుకునే వాళ్ళం అనుకుంటే ఎవరైతే నామాలు, అదేవిధంగా కాషాయం డ్రెస్సులు వేసుకొని బాబాలు లేక తెల్లగడ్డలు వేసుకొని కూర్చో ఉంటారో వాళ్ళే ప్రధానంగా మహిళల్ని కార్యక్రమంలో మొదటి నెంబర్ 1 స్థానంలో నిలబడుతున్నట్టుగా అదే క్రోమ్లో కూడా మీకు చూపెడతా ఉంటుంది. అందులోని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడే ముచ్చట ఏందని మిత్రులారా అంటే, ఈ యొక్క ఆడబిడ్డ పైన న్యాయం జరగాలి, ఆడబిడ్డ ఇటువంటి అత్యాచారాలు జరగడం ఆపాలని చెప్పి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేపడుతున్న కార్యక్రమం ఏంటంటే, అవును బండి భగీరథ్ చేసింది కరెక్టే, అసలు ఆ పిల్ల మైనరే కాదు మేజర్ అనుకున్న నాన్న రకాలకి ఇట్లాంటి కార్యాచరణ పడుతూ ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఒక మంచి ప్లాన్ అయిపోతున్నాడు. ఊర్లలో కావచ్చు, లేకుంటే ప్రజల్లో కావచ్చు, ఏ విధంగా వెళ్ళాలి, ఏం చేయాలి, సభ్యత్వాన్ని ఏ విధంగా స్వీకరించాలని చెప్పేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రభావం ఒక
2-3 డేస్లోనే పడుతుంది. ఎందుకంటే ఒక నుంచి కేటీఆర్, మరో సైడ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు, మరో సైడ్ నుంచి హరీష్ రావు గారు, ఓ 3 వైపుల నుంచి త్రిశూల వ్యూహం లెక్క బయటికి వచ్చే అవకాశం అయితే ఉంది.